ప్రైసలాడు. నీ చుట్టూ ఉన్న మనుషులు నీకు శత్రువులుగా మారి నీ పతనాన్ని కోరుకుంటూ నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా, ఎప్పుడు నీ జీవితంలో నువ్వు పతనమవుతావా అని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు వారిని చూసి దిగులు చెందుతున్నావేమో, వారిని చూసి నువ్వు భయపడుతున్నావేమో. అయితే నువ్వు వారిని చూడొద్దు, దేవునిని ప్రేమించు. అందుకే సామెత 16:7లో ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులను సహితము ఆయన మిత్రులుగా మారుస్తాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమించు. ఆయన దృష్టికి నీ ప్రవర్తన యథార్థంగా కానీ కనబడితే ఎవరైతే నీ నాశనంను కోరుకున్నారో, ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో వారినే దేవుడు నీకు మేలు చేసేవారిగా మారుస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేవుని దృష్టికి నువ్వు యథార్థముగా బ్రతుకు. అప్పుడు దేవుడు నీ శత్రువులను మిత్రులుగా మారుస్తాడు.